జగన్ దూకుడికి కొత్త కష్టం వచ్చి పడింది. అది న్యాయస్థానం. ప్రస్తుతం ఇంతవరకు కూడా కేసులకి సంబంధించి ఒక పక్కన అప్పీళ్ళు, పై అప్పీళ్ళు వీటితోనే చాలా రోజుల నుంచి కాలయాపన జరిగిపోతుంది. ఈ సమయంలో ఇటీవల కాలంలోని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో శరవేగంగా కేసుల విచారణ పూర్తి చేయడం, అది కూడా రోజువారీ షెడ్యూల్ ప్రకటించాలన్నటువంటి ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి కింద ఉన్నటువంటి న్యాయస్థానాలు. అయితే ఈ మధ్యన దానికి సంబంధించి కూడా హైకోర్టులో వేసినటువంటి అప్పీళ్లలో అన్ని కేసుల్ని ఒకేసారి విచారించాలని, ఒకటే కేసుగా పరిగణించాలంటే అలా కుదరదని హైకోర్టు సింగిల్ జడ్జి, ఆ తర్వాత డివిజన్ బెంచ్ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఇకపైన విచారణ అనేటువంటిది వేగంగా జరగబోతోంది. అందులో భాగంగానే తాజాగా జరిగినటువంటి పరిణామం, నిన్నట్టుండి కేసు విచారణలు ప్రారంభమై నిన్న జగన్ విజయసాయిరెడ్డి కోర్టుకు అటెండ్ అవ్వడం. ఇప్పుడు కంటిన్యూగా ఈ కేసులు మొత్తం 11 కేసుల్లో సంబంధించి దాదాపుగా 3 కేసుల విచారణ రెగ్యులర్గా జరుగుతుంది. మిగతా కేసుల్లో ఇంకా కొన్ని హైకోర్టులో పెండింగ్లో విచారణలో జరుగుతున్నాయి కాబట్టి వాటి అంశం కూడా ఇక క్లియర్ అయిపోతుంది. ఇక అన్నీ కూడా విడివిడిగానే చూడాలన్నటువంటిది కాబట్టి ఆయా కేసుల్లో తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా అయితే విచారణ రెగ్యులర్ షెడ్యూల్కి ముందు మాత్రం అప్పీర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండదు. నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్షన్స్ తీసుకున్నారు. ఇంతవరకు కూడా దానికి తగ్గట్టుగానే బయట తిరగడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పటి నుండి మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి నుండి ఎగ్జామ్షన్ కుదరదు. గతంలో ఇట్లాంటి వాటిలో కొన్ని ప్రయత్నాలు జరిగింది, తమ బదులుగా వేరొక వ్యక్తి వస్తారు అన్నటువంటిది. దానికి ఇప్పటి నుండి అయితే అవకాశం ఉండదు. ఇక నుండి మొత్తం విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద సమస్య, కొత్త సమస్య వస్తుంది పాదయాత్రకు సంబంధించి. అక్టోబర్ 27 నుండి పాదయాత్ర చేస్తారని ప్రకటించినటువంటి సమయంలో ఇప్పుడు ఈ విచారణలు అయితే ఈ లోపుగా పూర్తయ్యేటువంటిది కాదు, దాదాపుగా ఏడాది వరకు కొనసాగే పరిస్థితి ఉంటుంది. అట్లా అన్ని రోజుల పాటు విచారణకు అటెండ్ అవ్వాలంటే మరి పాదయాత్ర డేట్లు మార్చుకోవాలన్నా, లేకపోతే కనుక పాదయాత్రకు సంబంధించి మళ్ళీ ఏమన్నా హైకోర్టులో పిటిషన్ వేసి, లేదంటే కింద కోర్టులో పిటిషన్ వేసి ఆ తర్వాత హైకోర్టు దాకా వెళ్ళి దానికి అనుమతి తీసుకుంటారా అన్నటువంటి తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పాదయాత్ర షెడ్యూల్లో మార్పు చేర్పుల గురించినటువంటి ప్రకటన ఏమీ రాలేదు. కానీ పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఈ విచారణకు సంబంధించినటువంటి క్లారిటీ రావడం, ఇవన్నీ లోయర్ కోర్టుల్లో కంటిన్యూగా విచారణ ప్రారంభం కావడం అన్నటువంటి కీలకం. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది ఈడీ కేసులకు సంబంధించి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. అందులో సిబిఐ కేసుల్లో అయితే ఒక రకం ఉంటుంది, ఈడీ కేసుల్లో ఒక రకం ఉంటుంది. సిబిఐ కేసుల్లో జగన్ సంస్థల్లో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా తీసుకొచ్చారు, ఏ విధంగా క్విడ్ ప్రోకో జరిగింది, ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కడ డబ్బుల్ని తీసుకొచ్చారు అన్నటువంటిది, ఏ విధంగా వచ్చింది అన్నటువంటిది పైకి చెప్పడమే కాకుండా ఆ డబ్బులకు సంబంధించినటువంటి సూట్ కేసు కంపెనీలు కావచ్చు, ఆ వ్యవహారాలన్నింటినీ నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉంటుంది. కానీ ఈడీ కేసుల్లో అట్లా కాదు. ఈడీ కేసుల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చామన్నటువంటి లెక్క మనమే చెప్పుకోవాలి. ఆ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కల్ని అవన్నిటిని కూడా వివరించి ఇందులో చట్టబద్ధంగానే చేశామన్నటువంటి కంపల్సరీగా ఒప్పించాల్సి ఉంటుంది. అందులో ఇంకొకటి, కొన్ని వ్యవహారాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే సంస్థల నుంచి ఇతర విభాగాలకి మళ్లించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాటికి మళ్ళీ నిబంధనల ప్రకారం అయితే అట్లా చేసుకోవడం తప్పు అవుతుంది. దాంట్లో పెనాల్టీలు ఉంటాయి. పెనాల్టీలు కాకపోతే కనుక, పెనాల్టీలలో సివియర్ ఉంటే కనుక అప్పుడు శిక్ష పడుతుంది. ఈ రెండిటి వ్యవహారంలో ఉన్నటువంటి సామ్యాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. ఈ నేపథ్యంలో పాదయాత్ర సరైన సమయంలో జరుగుతుందా లేదా షెడ్యూల్ చేంజ్ అవుతుందా అన్నది మనం చూద్దాం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.